हरिः ओम् श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदं लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुं दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु మహానందాంగనాఢింభకున్ క్షోణితలంబు నెన్నుదురు సొకగమృక్కినుతింతు సైకత శృణికి చంచరీకచయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైకవాణికిన్ వాణికి అక్షదామసుఖవారిజ పుస్తక రమ్యపాణికిం పుట్టంబుట్ల శరంబునన్మొలవ అంభోయానపత్రంబునన్నెట్టంగల్గన్ కాళికొల్వను పురాణింపన్ దొరకొంటి మీదెట్టే వెంట చెరింతు తత్సరణి నాకీవమ్మ ఓ అమ్మ మేల్ పట్టున్మకును మమ్మ మానకు మమ్మ నమ్మితిజుమీ బ్రాహ్మీ దయాంభోనిదే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపరడి వచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మలమనమ్ముల నుండెడి అమ్మ దుర్గమయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పటపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంబు పెన్నిక్క చందురు తోబుట్టువు భరతీ గిరిసుతల్తో నాడుపు బోణి తమరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భసురతన్ లేములు వపు తల్లి సిరియచ్చున్ నిత్య కళ్యాణముల్ పలికెడిది భగవతము అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగు అట పలికెద వెరుండు గాథ పలుకగనేలా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురా, శివుడు తన భార్య అయినటువంటి సతీదేవికి మానవుల యొక్క నైజం, అహంకారం, శరీరమే నేను అనుకుని తర్వాత తనకుండేటువంటి విద్య, తపస్సు, ధనము, కులము, వయస్సు, అందం, ఈ 6 గుణాలని చూసుకుంటూ ఏదో చాలా గొప్ప వాడిని అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుకి కొన్ని రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా సరే అభ్యాగతి వాళ్ళ ఇంటికి వచ్చినట్లయితే వక్రధియా అంటే వక్రమైనటువంటి వంకర చూపుతో, పైకెత్తబడినటువంటి కనుబొమ్మలతో, కోపంతో నిండినటువంటి కన్నులతో వాళ్ళు అవమానం చేస్తారు వాళ్ళు అన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకే మనం అభ్యాగత అనుకోండి, మనం ఒకళ్ళ ఇంటికి మనకు బంధువులో స్నేహితులో ఎవరో వాళ్ళ ఇంటికి అనేటప్పటికీ ఈ వెళదాము అనుకునేటువంటి వాడి మనసులోనే బోల్డంత కుళ్ళు ఉంటుంది. ఈ కుళ్ళు పెట్టి, ఎందుకంటే వీడేమీ శివుడు కాదు కదా, వీడు సాధారణమైనటువంటి మానవుడే. వీడికి మనసు నిండా కుళ్ళు ఉంటుంది. ఏమిటి? ఆ పిలిచినటువంటి వాళ్ళ మీద కుళ్ళు ఉంటుంది, ఒక ద్వేషం ఉంటుంది, ఒక కసి ఉంటుంది, ఒక రకమైనటువంటి హేట్రెడ్, ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం, ఇవన్నీ ఉంటాయి. వీడు ఏం చెప్తాడంటే బయట ఉన్న వాళ్ళందరికీ, వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు సరైనటువంటి ఇది జరగదేమో అంటాడు. వీడు శివుడు అనుకుంటాడు. అందువల్ల ఈ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు మనకి విద్య ఉందా, తపస్సు ఉందా, మంచి మనసు ఉందా, మన నిర్మలమైనటువంటి మనసుతో ఉన్నామా, అవతల మనుషుల్ని, మనని పిలిచినటువంటి వాళ్ళ మనసుల్ని, వాళ్ళ మనుషుల్ని చూసి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటి సంగతి గ్రహించి కూడా ఇటువంటి మనసులో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇది మాత్రం వర్తించదు.
కాబట్టి నీలో ముందుండేటువంటి కుళ్ళును నువ్వు తీసేసుకో. నీలో ఉండేటువంటి ద్వేషం, అసూయ, పగ, కక్ష, ఈర్ష్య ఇవన్నీ మనసులో పెట్టుకొని అవతల వాళ్ళు మమ్మల్ని చూడరేమో, అవతల వాళ్ళు గౌరవించరేమో అనేటువంటి ఒకానొక భావం పెట్టుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ కథలో శివుడు చెప్పినటువంటిది వర్తించదు. అందువల్ల ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని కానీ ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని కానీ మనం అన్వయించుకోవాలి అంటే మొట్టమొదట మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏమిటి, మన ఏడుపులేమిటి, మన సంతోషాలు ఏమిటి, నేను నా దేహం అనుకుంటున్నాను, నాకేదో అవమానం వాడు ఎవడో చేసేస్తాడు అనుకుని లేనిపోని ఊహలతో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు అనేటువంటి విషయం చెప్పడం కోసమే విదురుడికి మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. కాబట్టి ఎవరు బాధపడతారు అంటే ఇటువంటి వక్రబుద్ధి ఉన్నటువంటి వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా, వాళ్ళ కడుపు ఎప్పుడూ కూడా ద్వేషంతో, పగతో, కక్షతో రగిలిపోయి ఏదేదో ఊహించేసుకుంటూ రకరకాలైనటువంటి భావాలతో నిండిపోయి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి అనేటువంటి విషయం ఇప్పుడు రాబోయేటువంటి 2వ 3వ శ్లోకంలో శివుడు పార్వతీదేవి చెప్తాడు, అది వినాలి. సరే, ఇంకా ఏమన్నాడు అంటే 20వ శ్లోకంలో విదురా వ్యక్తం తమ్ ఉత్కృష్టగతే ప్రజాపతే ప్రియాత్మజనామసి శుభ్రుసమ్మత అథాపి నూనం నాపితు ప్రపత్స్యసే మదాశ్రయాత్కః పరితప్యతే యతః. ఓ సుందరి, ఓ పార్వతి, దక్ష ప్రజాపతి చాలా ఉన్నతమైనటువంటి స్థితి గలవాడు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడి గారు ఆయనకి ప్రజాపతులందరికీ కూడా లీడర్ని చేశాడు. తర్వాత ఆ దక్షత కలిగినటువంటి వాడు కాబట్టి దక్షుడయ్యాడు. కాబట్టి అటువంటి దక్షుడికి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి వాడు, అందులో ఏమీ అనుమానం లేదు. ఆయనకి కుమార్తెలంటే చాలా విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, అందులో నీ మీద కూడా చాలా ప్రేమ ఉంది, ఇది మాత్రం నిశ్చయం. దీనినే నేను డౌట్ చేయటం లేదు. ఎందుకంటే ఆ ప్రేమ లేదు అనుకొని నువ్వు వెళ్ళనంటున్నావేమో అనేటువంటి భావం ఆవిడికి కలగకుండా నువ్వంటే నీ తండ్రికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, ఈ విషయం నాకు కూడా తెలుసు. అంటే ఏమిటి, మనకి తెలుసు అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళో, వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తారో, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత ఫ్రాంక్గా ఉంటారో అన్న సంగతి తెలిసి కూడా ఈ ద్వేషభావాలు పెట్టుకునేటువంటి లక్షణం ఈ మనుషుల్లోకి వచ్చింది. శివుడు ఎంతటి గొప్పవాడు, శివుడు పరమాత్మ స్వరూపము అని దక్ష ప్రజాపతికి తెలియదా? తెలిసుండి కూడా ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని దక్ష ప్రజాపతి పెట్టుకున్నాడు. దక్ష ప్రజాపతి లాంటి వాడికే శివుడు ఎవరో తెలిసి కూడా వాళ్ళు అలా పెట్టుకున్నారంటే ఆ బలహీనత మానవులందరిలోకి కూడా వచ్చేసింది. దీనిని మత్సరము అంటారు. ఇటువంటి మత్సర గుణము మనకి భారతంలో దుర్యోధనుడి యొక్క క్యారెక్టర్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజు ఎంత గొప్పవాడు, అర్జునుడు ఎంత తపోసంపన్నుడైనటువంటి వాడు, భీముడు ఎంత బలమైనటువంటి వాడు, నకుల సహదేవులు ఎంత తేజోవంతులు అన్న సంగతి తెలిసి కూడా వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ద్వేషం, ఒక రకమైనటువంటి కక్ష, వాళ్ళు చేసిన పనులన్నిటిలోనూ కూడా ఏదేదో వంకలు వెతుకుతూ వాళ్ళని నానాహింస పెట్టి కులక్షయాన్ని పొంది తను బాధపడి తండ్రిని బాధపెట్టి కులక్షయం చేసేటువంటి ఆ తత్వం కూడా ప్రజల్లోకి వచ్చేసిందయ్యా విదురా అని చెప్తూ, కానీ నీకు నీ తండ్రి ఇయ్యదగినటువంటి గౌరవం మాత్రం లభించదు. నువ్వు వెళ్తానంటున్నావుగా, నీ మీద ప్రేమ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. ప్రేమ ఉంది, తప్పకుండా ఉంది ప్రేమ, ఇది నిశ్చయం, అది నాకు తెలుసు. కానీ యు ఆర్ గోయింగ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్, ఒక ఎక్స్పెక్టేషన్తో నువ్వు అక్కడికి వెళ్తున్నావు. నీకు అక్కడ మర్యాద జరుగుతుంది, గౌరవం వస్తుంది, నిన్ను ఆదరిస్తారు, దగ్గరికి తీసుకుంటారు, అమ్మ చిన్న బుజ్జి వచ్చావా అంటారు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు ఆ గౌరవం అక్కడ లభించదు. ఎందుకంటే దానికి కారణం కూడా శివుడు చెప్పేస్తున్నాడు. ఎందుకంటే నీకు నేను భర్తనై ఉండుట కారణంగా దక్ష ప్రజాపతి చాలా కాలం ఆ తాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి, నేను లేవలేదు, నమస్కారం పెట్టలేదు, పలకరించలేదు అనేటువంటి ఒక భావాన్ని మనసులో పెట్టుకుని దాన్నే పదే పదే తవ్వుకుంటూ
దాన్నే విపరీతంగా తన శరీరంలోని పెంచేసేసుకుంటూ ఉండడం కారణంగా అది ఎప్పుడూ కూడా నిత్య యవ్వనంగా నిత్య నూతనంగా అతను మనసులో నిండిపోయి ఉండడం చేత నువ్వు నా దగ్గర నుంచి వచ్చావు అనేటువంటి భావంతో అదేదో నేను వచ్చాను అనుకునేటువంటి విధంగా నువ్వు నా భార్యవి అనేటువంటి ఇది లేకుండా నిన్ను నీ భర్త నిన్ను కూడా నీ తండ్రి నీకు గౌరవం ఇవ్వడు, ఆదరణ లభించదు. కారణం ఏమిటంటే నువ్వు నా భార్య అయినందువల్ల అనేటువంటి విషయాన్ని శివుడు చెప్పాడు. కాబట్టి ఈ ద్వేషం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వ్యక్తి మీద ద్వేషం ఉన్నటువంటి వాడు, పగ ఉన్నటువంటి వాడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మనుషుల మీద కూడా ద్వేషాలు పెంచేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చింది మనకు ఆ వ్యక్తితో పడదు, ఆ వ్యక్తి పడకపోయేటప్పుడు ఆ వ్యక్తికి ఉండేటువంటి పిల్లల మీద, వాళ్ళు చేసేటువంటి పనుల మీద, వాళ్ళు ఏదో తెలిసి తెలియనటువంటి మాటలు అన్నటువంటిని పట్టుకుని మొత్తం అందరి మీద ద్వేషం కడుపులో పెట్టేసుకునేటువంటి లక్షణం కూడా దక్ష ప్రజాపతి వల్ల ఈ భూలోకంలోకి దిగిపోయింది. కాబట్టి భాగవతం ఏం చెప్తుందంటే ఇటువంటి గుణాలు మనలో ఉన్నాయా, ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి, మనలో ఉండేటువంటి కుళ్ళెంత, మనలో ఉండేటువంటి ద్వేషం ఎంత అనేటువంటి ఎస్టిమేషన్ చేసుకోవాలి అని చెప్పి ఈ కథని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. దీనికే వ్యక్తం త్వముత్కృష్టగతే ప్రజాపతే ప్రియాత్మజానామసి శుభ్రు సమ్మత. శుభ్రు ఓ అందమైనటువంటి కనుబొమ్మలు కలదాన, ఉత్కృష్టగతే ప్రజాపతే దక్ష ప్రజాపతి ఉత్కృష్టగతే చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ప్రజాపతి. అందులో ఆత్మజానాం తన కుమార్తెలు అందరిలో కూడా త్వం ప్రియా అపి నీవు చాలా ప్రియమైనటువంటి దానివి. అతనికే ఆ ఉండేటువంటి ఆ 13 మందిలో, ఆ 16 మందిలో ఆ 13 కన్నా నీకే ఎక్కువ ఇష్టమైనటువంటి దానివి. అని సమ్మత తరువాత అలాగ నువ్వంటే చాలా ఇష్టము అని చెప్పి నేను కూడా గ్రహించాను. వ్యక్తం అది మాత్రం నిశ్చయం. అథాపి అయినప్పటికీ నువ్వు ఎంత ఇష్టమైంది ఆయన అయినప్పటికీ కూడా పితుహు మానం న ప్రపత్స్యతే. పితుహు తండ్రి యొక్క మానం, ఆ మర్యాదని నా ప్రపత్స్యసే నువ్వు పొందవు, నీకు ఆ మర్యాద రాదు. కారణం యతః ఎందువంటే ప్రజాపతి మతాశ్రయాత పరితప్యతే. ఆ ప్రజాపతి నీ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి మతాశ్రయాత నన్ను ఆశ్రయించుకుని నాతో కాపురం చేస్తూ నాతో ఉంటూ నన్ను పతిగా గౌరవిస్తూ నన్ను ఇది చేస్తున్ను అనేటువంటి దానివల్ల చాలా పరితాపం పొందుతూ ఉన్నాడు అని చెప్పిన తర్వాత విదుర ఇంకా ఏమన్నాడంటే పాపచ్యమానేన హృదాతురేంద్రియ సమృద్ధిభిః పురుష బుద్ధి సాక్షిణాం అకల్పయేషామధిరోఢు మంజుసా పదం పరం ద్వేష్టి యథాసురా హరిం. దక్షుడు ద్వేషంతో నిండినటువంటి హృదయంలో మిక్కిలి తాపం పొందుతున్నాడు అన్నాడు. ఎవరికి మనసులో అవతల వ్యక్తుల మీద ద్వేషం ఉంటుందో, ఎవరికి అవతల వ్యక్తుల మీద ఈర్ష్య ఉంటుందో, ఎవరు అవతల వ్యక్తుల యొక్క మంచితనాన్ని కూడా గ్రహించలేక ఏదో వంకలతో ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు హృదయంలో తాపం పొందుతూ ఉంటారు. వాళ్ళనే ఆ ద్వేషమే వాళ్ళని నిరంతరం కూడా భగభగ మండించేస్తూ ఉంటుంది. దక్షుడు ద్వేషముతో నిండిన హృదయంలో మిక్కిలి తాపమును పొందుతున్నాడు. నేనేం పొందటం లేదు, నువ్వేం పొందటం లేదు, నీ అప్పచెల్లుళ్ళు ఏం పొందటం లేదు. ఎవరు పొందుతున్నారు ఆ దుఃఖాన్ని, ఆ తాపాన్ని, ఆ వేడిని? నీ తండ్రే పొందుతున్నాడు. తరువాత అందువల్ల అతని ఇంద్రియాలన్నీ కూడా కల్లోలితం అయిపోతూ ఉన్నాయి. దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్ కంటిన్యూస్లీ. ఆ ఇంద్రియాలన్నీ కూడా అది తలుచుకుని ఆ ఇంద్రియాలన్నీ కూడా నిట్టూర్పులు, కోపాలు, ఒళ్ళు వేడెక్కిపోవడం, రకరకాలైనటువంటి స్థితులన్నీ కూడా ఇంద్రియాల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. సకల జీవుల బుద్ధులకు సాక్షిగా ఉండేటువంటి ఆత్మ చైతన్యము
ని అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వీడు చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్యం ఈ దక్షుడు పడుతూ ఉండేటువంటి ఆ ఇంద్రియ చలనం, ఆ ద్వేషం అంతటినీ కూడా ఒక ఆత్మ చైతన్య ప్రకాశం చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనలో ఉండేటువంటి రోగాల్ని, మనలో ఉండేటువంటి చింతల్ని, మనలో ఉండేటువంటి కష్టాలని మనలో ఉండేటువంటి తెలివి చూస్తోందిగా, మనలో ఉండేటువంటి మన మనసే చూస్తోందిగా. ఆ ద్వేషాన్ని, ఆ వాటిల్ని, ఆ దేహం యొక్క తాపాన్ని, ఇంద్రియ చలనాల్ని చూస్తోందిగా. అలా చూసేటువంటి దాన్ని ఆత్మ చైతన్య ప్రకాశం అంటారు. అది నిష్ఠ కలిగినటువంటి మహాత్ములు పొందే మార్గాన్ని అతడు పొందలేకపోతున్నాడు, తేలికగా పొందలేడు. అతను చూస్తున్నదంతా ఏమిటి అంటే నా మీద ఉండేటువంటి ద్వేషాన్ని, నా మీద ఉండేటువంటి ఆ పగని, ఈర్ష్యని చూస్తున్నాడు. ఆ చూసేది ఎవరు అంటే తనలోనే ఉండేటువంటి ఆత్మ చైతన్యము అనేటువంటి ఒక వెలుగు చూస్తోంది. దానికి ఈ దుర్బుద్ధి, ఈ ద్వేషం, ఈ పగ లేదు. అది ఆయన మనసులో ఉండేటువంటి దాన్ని చూపిస్తూ ఉండేటప్పుడు అప్పుడు వీడు ఏం చేయాలి అంటే, సాధకుడు అనేటువంటి వాడు ఏం చేయాలంటే ఆ చూడబడేటువంటి దుష్టత్వాన్ని మానేసి చూసేటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని, ఆ మనసుని, నిర్మలమైనటువంటి ఆ మనసుని చూడడం అనేటువంటిదే చెయ్యాలి అని చెప్పి భాగవతం శివుడి నోటి ద్వారా సతీదేవికి ఆ కథను అడ్డం పెట్టుకుని చెప్తూ ఉండేటువంటి సాధన రహస్యం ఇది. ఇప్పుడు దానికి కారణం ఏమిటంటే అతడు తన వద్ద ఉండేటువంటి లౌకిక సంపదలు ఇవన్నీ అడ్డం పడిపోతున్నాయి. తన అహంకారం, తన విద్య, తన తపస్సు, తన వయసు, తనకు ఉండేటువంటి పదవి, తనకు ఉండేటువంటి కులం, తనకు ఉండేటువంటి ఈ భజన పరులు, తనకు ఉండేటువంటి పనికిరానటువంటి అనాలోచనలు, ఇవన్నీ కూడా ఉండడం మూలంగా ఆ ఆత్మ చైతన్యాన్ని అన్నిటినీ గమనిస్తూ ఉండేటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని చూడలేకపోతున్నాడు. కాబట్టి తేలికగా ఆ మోక్షాన్ని ఇతను పొందలేడు. ఈ అసమర్థత ఇలాగా ఉండేటువంటి తన వీక్నెస్ని, అసమర్థతను, అతని ద్వేషాన్ని ఇంకా ఇంకా పెంచుతూనే ఉంది తప్ప, అంటే భాగవతం వింటూ ఉంటాం, అవి వింటాం, ఇవి వింటూ ఉంటాం, అన్నీ వింటూ నేను అబ్బాయి ఎంత బాగుంది అంటూ ఉంటాం. మళ్ళీ మన ద్వేషం, మన పగ, మన కామెంట్లు, మన ఇవి మాత్రం మనని వదలకుండా నిత్యం పీడిస్తూ ఉంటాయి. కాబట్టి దట్ ఈజ్ ఏ వీక్నెస్ అని అసమర్థత ఇంకా ఏం చేస్తోంది అంటే ఈ ద్వేషాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది. అతడు ఆ దక్ష ప్రజాపతి అసురులు శ్రీహరిని దేశించేటువంటి విధంగా కేవలం ద్వేషభావాన్ని మాత్రమే మనసులో నింపుకొని ఉన్నాడు. అందువల్ల మనలో ద్వేషభావం ఉంది అనేటువంటిది మొట్టమొదట మనం గ్రహిస్తే, ఆ నాకు ఇది ఉంది, ఎందుకు నాలో ఈ ద్వేషభావం ఉంది అంటే వాళ్ళు ఎప్పుడో ఇలా అన్నారు, అలా అన్నీ ఏమనలేదు, ఇవన్నీ ఊహలు, ఇవన్నీ ఊహించేసేసుకుంటూ ఉండేటువంటి మనసులకి ఎప్పుడూ కూడా మిక్కిలి తాపమును పొందుతాడు అనేటువంటి ఒక హ్యూమన్ సిస్టంలో ఉండేటువంటి విశేషాన్ని చెప్పాడు. అదేవిధంగా దుర్యోధనంలో ఉండేటువంటి భావాలు కానివ్వండి, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుల్లో ఉండేటువంటి ఆ ద్వేషభావం వల్ల మొత్తం సమాజాలు కూడా నాశనం అయిపోయేటువంటి లక్షణాలు మన హిస్టరీలో కొన్ని వందలు వేలు చూస్తున్నాం. అదే కుటుంబాల్లో కూడా ఇటువంటి ద్వేషభావాలతో కలయికలు లేక ఆరోగ్యాలు పాడు చేసేసుకుని ఏడుపు మొహాలతో ఎప్పుడూ కూడా భయంకరమైనటువంటి స్థితులతో ఉండేటువంటి కుటుంబాలతో కూడుకున్నటువంటి సమాజంలోకి ఈ దక్షుడి యొక్క ప్రభావం వల్ల వచ్చింది. అందువల్ల భాగవతం ఏం చెప్తోంది అంటే ఇటువంటి పనికి రానటువంటి చెత్తని, కంపుని, ఆ మురికిని మనసులో నింపుకోకుండా పరిపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటి దానినే చూడడం అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తూ మనను సరిదిద్దుకోవడమే సాధన అనేటువంటి విషయాన్ని చెప్పింది. అయిన తర్వాత విదుర ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం విధీయతే సాధుమిధస్సు మధ్యమే ప్రాజ్ఞైః పరస్మై పురుషాయ చేతసా గుహాశయాయైవ నదేహమానినే.
అని అసలు జరిగినటువంటి విషయాన్ని ఒకటి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమిటంటే, సాధారణంగా ఓ సుందరి, ఓ పార్వతి, సమాజంలో జనులందరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఎదురుగా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే, ఎదురుగా ఉండేటప్పుడు కలుసుకున్నప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టి ప్రేమతో పలకరించి వాళ్ళతో నమస్కారం చేసి దగ్గరికి తీసుకుని మాట్లాడుతూ ఉంటారు. సాధారణమైనటువంటి జనులు ఇలా చేస్తూ ఉంటారు. పెద్దలు ఇచ్చేటప్పటికి నమస్కారం పెట్టి రండి అంటారు, కూర్చోండి అంటారు. చిన్నపిల్లలు అయితే దగ్గర తీసుకుని వాళ్ళు ఏదో ముద్దు పెట్టుకుంటారు. తెలిసినటువంటి వాళ్ళని హలో అంటారు, నమస్కారం పెడుతున్నారు, బాగున్నారా అంటారు. ఇవన్నీ మామూలు సాధారణమైనటువంటి జనులు చేస్తూ ఉంటారు. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్రియలన్నిటినీ కూడా మానసికంగా చేస్తారు. నెంబర్ 1, ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ పిల్లలు కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, తనకి ఎదురుపడుతూ ఉండేటువంటి సమస్త జీవరాశుల్ని కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు, మహా గొప్పదైనటువంటి ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు అని అర్థం. మహాత్ములైనటువంటి వాళ్ళు ఎదురుగా కనిపించినటువంటి ఆ సమస్త జీవరాశుల్లో కూడా మానసికంగా సర్వాంతర్యామియగు పురుషుణ్ణి చూస్తారు. చూసి అప్పుడు మానసికంగా వాళ్ళు నమస్కారం పెడతారు, ప్రేమిస్తారు, తర్వాత ఆదరంతో ఉంటారు. ఇన్నిటిలోనూ కూడా పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మానసికంగా ఒక నమస్కారాన్ని లోపల చేస్తూ ఉంటారు. కానీ మహాత్ములు, ఇటువంటి మహాత్ములు దేహాభిమానులైనటువంటి అజ్ఞానుల ఎడ, నేను దేహం అనుకునేటువంటి వాడు, నేను పవర్లో ఉన్నాను అనుకుంటే, నాకు ఇంత శక్తి, నాకు ఇంత తపస్సు, ఇంత విద్య, ఇంత కులం, ఇంత రూపం, ఇలా ఉండి నేను దేహము అనుకునేటువంటి అజ్ఞానులుగా ఎదురు పడినప్పుడు, ఆ అజ్ఞానులలో ఉండేటువంటి పరమాత్మకి మానసికంగా నమస్కారం చేస్తారు తప్ప ఈ క్రియలు చెయ్యరు. క్రియలు అంటే ఏమిటి? గబగబా లేచిపోవడం, నమస్కారం పెట్టడం, దగ్గరికి వెళ్ళిపోతూ ఉండడం, ఆ చేతిలో ఏమైనా వస్తువులు ఉంటే గబగబా అందేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉండడం, ఆ తర్వాత ప్రేమగాను, ఆహా బాగున్నారా అండి, మీ కుక్క బాగుందా, మీ కుక్క మధ్యన ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళారట, అది బాగుందా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఇలాగ డాంబికమైనటువంటి మాటల్ని, క్రియల్ని మాత్రం ఈ అజ్ఞానుల ఎడ ఈ మహాత్ములు చేయరు. మరి వాళ్ళు చేసేది ఏమిటండి అంటే, మానసికంగా ఆ అజ్ఞానులలో కూడా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి వీళ్ళు మానసికంగా నమస్కారం పెట్టి మానసికంగా పరమాత్మ స్వరూపానికి గౌరవం చూపిస్తారు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం పార్వతి. అందువల్ల అజ్ఞానంతో కూడుకున్నటువంటి, అహంకారంతో కూడుకున్నటువంటి అందరినీ కూడా తృణీకరిస్తూ వస్తూ ఉండేటువంటి నీ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి, నాకన్నా పెద్దవాడేం కాదు, రుద్రుడు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ కాంటెంపరీస్, ఒకేసారి బ్రహ్మగారిలో నుంచి వచ్చినటువంటి ప్రజాపతులు. అప్పుడు నేను పరమాత్మను చూస్తూ నమస్కారం పెట్టాను. ఆ విషయం అజ్ఞాని అయినటువంటి ఆ దక్ష ప్రజాపతికి అది అందలేదు, తోచలేదు. ఎందుకు అంటే, నేను దేహము అనుకోవడం వల్ల వచ్చినటువంటి పాటలు. అదే విషయాన్ని ఈ శ్లోకంలో ఈ విధంగా ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం సుమధ్యమే అంటే చక్కనైనటువంటి నడుము కలిగిందానా. ప్రతి ఉద్గమ ప్రశ్రయణ అభివాదనం. ప్రతి ఉద్గమ అంటే ఆ వస్తున్నటువంటి వాడికి ఎదురు ఎగడం. ప్రతి ఉద్గమ అంటే లేచి దగ్గరికి వెళ్ళి ప్రశ్రయణ ప్రేమను చూపిస్తూ, అభివాదనం నమస్కరించటం అనే వివిధ చేష్టలు కూడా మిధః పరస్పరం విధీయతే ఆచరించబడుతున్నాయి. జనులు ఒకరిని చూసినప్పుడు ఒకళ్ళు ఇలాగ నమస్కారం అంటే నమస్కారం అండి, బాగున్నారా, ప్రేమగా ఉన్నారా అని చెప్పి ఇలా దగ్గరగా తీసుకోవడం, ఏదో కబుర్లు చెప్తే ఇవన్నీ కూడా మిధః పరస్పరం విధీయతే చేస్తూ ఉంటారు, ఆచరింపబడుతూ ఉంటుంది ఈ ప్రపంచం అంతా కూడా. ప్రాజ్ఞై కానీ బాగుగా జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు ప్రాజ్ఞులు అంటారే, వాళ్ళు చేతస మనసుతో గుహాశయాయ ఆ ఎదురుగా వచ్చినటువంటి జీవులు కానీ, ఆ ఎదురుగా వచ్చినటువంటి మానవుల యొక్క హృదయాంతరాళంలో ఉండేటువంటి పరస్మై పురుషాయ పరమ పురుషుడు ఈశ్వరుడి కోసం
సాధు చక్కగా వాళ్ళు మనసుతో నమస్కారం చేస్తారు. దేహమానినే కానీ దేహాభిమానం కలిగినటువంటి వాళ్ళకి నా చేయబడదు. దేహాభిమానంతో ఉండేటువంటి దేహ వ్యవస్థతో కూడుకున్నటువంటి దేహాలకి కాదు వీళ్ళు నమస్కారం చేసేది. దేహాభిమానంతో కూడుకున్నటువంటి అజ్ఞాని, ఈర్ష్యతో కూడుకున్నటువంటి వాడు, పగతో కూర్చుకున్నటువంటి వాడు, ద్వేషంతో కూడుకున్నటువంటి వాడికి ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఆ వాడిలో ఉండేటువంటి పరమాత్మకి మానసికంగా నమస్కారం చేస్తారు తప్ప ఈ జనులు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు మెప్పుదల కోసం, ఒకళ్ళనొకళ్ళు కాకాలు పట్టుకోవడం కోసం లేనిపోనివన్నీ నటిస్తూ మాత్రం ఆ క్రియలు వీళ్ళు చెయ్యరు. కాబట్టి పార్వతి నేను చెయ్యలేదు అంటే నేను దక్షుడిలో ఉండేటువంటి పరతత్వానికి నేను నమస్కారం పెట్టుకున్నాను. ఆ సంగతి నీ తండ్రికి తెలీదు. తెలియకపోవడం మూలంగా నువ్వు నాతో కాపురం చేస్తున్నావు అని చెప్పి నా మీద ద్వేషంతో నిన్ను ఆయన ఏ విధమైనటువంటి మర్యాద చేయడం అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.